ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 65ను పరిశీలిద్దాం. ఇది గీతలోని అత్యంత ముఖ్యమైన శ్లోకాలలో ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణుడు తన బోధనల సారాంశాన్ని, భక్తి మార్గం యొక్క రహస్యాన్ని అర్జునుడికి ప్రేమతో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మానమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఎల్లప్పుడూ నా గురించే ఆలోచించు, నా భక్తుడివిగా ఉండు, నన్నే పూజించు మరియు నాకు నమస్కరించు. ఇలా చేయడం ద్వారా నువ్వు నిశ్చయంగా నన్నే చేరుకుంటావు. ఇది నేను నీకు చేసే సత్యమైన వాగ్దానం, ఎందుకంటే నువ్వు నాకు అత్యంత ప్రియమైనవాడివి. ఇది భగవంతుడు తన భక్తుడికి వ్యక్తిగతంగా ఇస్తున్న హామీ. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, దేవుడిని చేరే మార్గం చాలా సరళమైనది మరియు ప్రేమతో నిండినది. కఠినమైన తపస్సులు లేదా క్లిష్టమైన యజ్ఞాలు చేయలేని సాధారణ వ్యక్తి కూడా కేవలం తన మనస్సును, పనులను భగవంతుడికి అంకితం చేయడం ద్వారా ఆయన్ని చేరగలడు. ఇక్కడ దేవుడు ఒక స్నేహితుడిగా, మన శ్రేయస్సును కోరుకునే ఆత్మీయుడిగా కనిపిస్తాడు. ఈ ప్రేమపూర్వక వాగ్దానం మనలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణగా భావించాలి. ఉదయం లేచినప్పుడు, రాత్రి నిద్రపోయే ముందు ఆయన్ను స్మరించుకోవాలి. మన కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటం, మన విధులను నిజాయితీగా నిర్వర్తించడం కూడా ఒక రకమైన పూజే. కష్టాలు వచ్చినప్పుడు ఆయనే ఉన్నాడనే నమ్మకంతో ఉండాలి. మన జీవితాన్ని దేవునితో అనుసంధానం చేసుకోవటమే నిజమైన భక్తి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.